So what is Workato? So one Workata is a integration automated tool. It's a single platform to automate all across your organization. No coding is needed. This is a template from Workato only. Okay. I'm not creating anything, just a copy paste from the screenshot. Okay. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ యొక్క ఆర్గనైజేషన్ లెవెల్లో మనకి ఎన్ని లెవెల్స్ ఉంటాయి తెలుసు కదా మీకు. అంటే ఇప్పుడు అంటే ఒక ఐటీ ఆర్గనైజేషన్ ఉందనుకోండి, మనకి యా ఎన్ని లెవెల్స్ ఉంటాయి? మనకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఓకే ఉంటుంది, డిపార్ట్మెంట్స్ ఐటీ సెక్టర్ ఉంటుంది. ఓకే. యా అలాగే సపోర్ట్ ఉంటుంది. సో ఈ ప్లాట్ఫామ్స్ అన్ని యూటిలైజ్ చేసుకునేలాగా వర్కౌట్ అనేది డిజైన్ చేశారు. సో అక్రాస్ ద ఆర్గనైజేషన్ ఎక్కడైనా సరే వర్కౌట్ అని యూజ్ చేసుకునేలాగా బిల్డ్ చేశారనమాట. వీళ్ళ యొక్క ఓకే కాన్సెప్ట్ మోటివ్ అది. ఓకే. సో ఇది ఏంటంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే వితౌట్ కోడింగ్ కాబట్టి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడచ్చు ఫైనాన్షియల్ దాని గురించి. నెక్స్ట్ ఆన్ బోర్డింగ్ పర్పస్ వాడచ్చు. ఇప్పుడు క్యాండిడేట్ ఆన్ ఓకే బోర్డింగ్ ఆఫ్ బోర్డింగ్ ఇవి ఉంటాయి చూసారా, యా అప్రూవల్స్ వీటికి. సో ఆ రిలేటెడ్ అన్నీ కూడా దీనికి చేశారనమాట. అంటే వర్కౌట్ డిజైన్ చేశారు. ఆ విధంగా యూఏ ఓకే కానీ అది కానీ డిజైన్ చేశారు. అట్ ద ఓకే సేమ్ టైం సపోర్ట్. సో ఈ టికెట్స్ వస్తాయి, ఈ ఇష్యూస్ వస్తాయని ఉంటాయి కదా. సో సపోర్ట్ బేస్ మీద కూడా సో వాళ్ళకి ఉపయోగపడేలాగా, వాళ్ళకి యూటిలైజ్ అయ్యేలాగా వర్కౌట్ డిజైన్ చేస్తారు. అలాగే ఎనీ లైక్ ప్లాట్ఫామ్. సర్వీస్ నౌ లాగానా సర్వీస్ నవ్ లాగా సర్వీస్ నవ్ ఉందనుకోండి, సర్వీస్ యా నవ్ని తీసుకొచ్చి మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఓకే ఇప్పుడు జీరా కానీ సర్వీస్ నవ్ కానీ ఏంటి, ట్రాకింగ్, ప్రాజెక్ట్ ట్రాకింగ్ టూల్స్ అవును కదా. సో ఈ యా టూల్స్ ని మనం ఏంటంటే ఇక్కడ డ్రాగ్ చేసుకుని వర్క్ ఇంటిగ్రేషన్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సోర్స్ సిస్టమ్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే టార్గెట్ సిస్టమ్ నుంచి ఏమైనా ఇష్యూస్ ఉన్నా మనకి ఇది త్రో చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, సో అలర్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే పర్టికులర్ మనం ఇంటిగ్రేషన్ చేస్తాం ఏ లెవెల్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఏంటనేది. ఓకే. సో ఓకే అలాగా ఈ సర్వీస్ నౌ జీరా ఎలాగా ఆల్మోస్ట్ సేల్స్ ఫోర్స్, ఎస్ఏపి అన్ని అప్లికేషన్స్ తో కూడా వీళ్ళు డిజైన్ చేసి పెట్టారు ఆల్రెడీ. 2000 ఓకే అప్లికేషన్స్ వరకు వీళ్ళు ఇంటిగ్రేషన్ చేశారు. అంటే వాళ్ళకి మొత్తం అన్ని యాప్స్ ని కలిపేశారు వితౌట్ కోడింగ్. దట్స్ ద మెయిన్ ఫీచర్ హియర్. ఓకే. ఓకే. ఓకే యా సో ఇట్స్ ఏ లో కోడ్ అండ్ నో కోడ్ ప్లాట్ఫామ్. Actually, ఓకే what is integration? Do you have anything? What is mean by integration? ఇంటిగ్రేషన్ అంటే ఆ, ఒక అప్లికేషన్ ని ఫర్ ఎగ్జాంపుల్ వర్కౌట్ తో ఇంటిగ్రేట్ చేస్తే ఎలా వర్క్ అవుతుంది మనం ఐ డోంట్ నో సరిగా సరే ఎక్స్ప్లెయిన్ సరే, జనరల్ వర్డ్స్ లోనే చెప్పండి, పర్లేదు. ఇప్పుడు ఏమంటున్నా అంటే నేను ఈ ఈ లాంగ్వేజ్ లో కాకుండా జనరల్ గా బయట మన ఇంటిగ్రేషన్ అంటే ఎన్న ఫలానా సబ్జెక్ట్ It's nothing but combination of two or more effective. కాంబినేషన్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకోండి. సో మనం ఏదైనా ఇల్లు బై చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు నో బ్రోకర్ యాప్ అని ఒకటి ఉంది, చూసారా? అవును సో ఓకే, నో బ్రోకర్ యాప్ ద్వారా ఏమవుతుంది, మనల్ని నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో ఓనర్, అంటే ఇప్పుడు ఆ 2 BHK కొందాం అనుకున్నాం, ఆ 2 BHK ఓనర్ని మన నో బ్రోకర్ యాప్ అనేది కలుపుతుంది. ఓకే అర్థమైందా? సో ఇక్కడ నో బ్రోకర్ యాప్ అనేది ఏంటి, ఇంటిగ్రేషన్. సో ఇద్దరి ఓకే 2 మెంబర్స్ని ఒక పర్పస్ కలుపుతుంది అనమాట. ఓకే. సో అలాగే ఇంటర్ప్రెటర్ అంటారు మామూలుగా జనరల్గా. ఇంకో జనరల్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు 2 లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంగ్లీషు, ఒక ఫ్రెంచ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు అటు క్యాండిడేట్ ఏమో ఒకరికి ఇంగ్లీష్ వచ్చు, ఒకరికి ఫ్రెంచ్ వచ్చు. ఓకే. వీళ్ళకి ఫ్రెంచ్ వచ్చే అతనికి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ వచ్చిన అతనికి ఫ్రెంచ్ రాదు. సో మీడియేటర్
ఉంటే అప్పుడు ఏమవుతుంది వీళ్ళిద్దరికి కమ్యూనికేషన్ అనేది. సో ఇంగ్లీష్ నుంచి డెలివరీ అయిన వర్డ్స్ని తనకు కన్వే చేయగలడు ఫ్రెంచ్కి, ఫ్రెంచ్ నుంచి వచ్చిన వర్డ్స్ని తనకు కన్వే చేస్తుంది. సో దాన్ని బట్టి ఈ మధ్యలో ఏం జరుగుతుంది, ట్రాన్స్లేటర్ లాగా. ట్రాన్స్లేటర్ అంటాం, లేకపోతే ఇంటర్ప్రిటర్ ఓకే. అంటాం, ఇంటర్ప్రిటర్ ఓకే. అంటాం. అదే అప్లికేషన్ స్పెసిఫిక్ లో మనం టూ అప్లికేషన్స్, ఇటు పక్క సోర్స్ సిస్టమ్ జావా ఏదైనా ఉందనుకోండి, సో అటు పక్క ఒక డేటాబేస్ ఉందనుకోండి, DB2నో లేకపోతే ఒరాకిలో లేకపోతే ఏదో. సో ఉన్నప్పుడు అప్పుడు ఈ రెండింటి ఇప్పుడు ఇది టూ డిఫరెంట్. జావా ఇస్ వేరే లాంగ్వేజ్ లో ఉంటుంది. ఓకే, దాని యొక్క నార్మల్స్ వేరేగా ఉంటాయి, దీనికి వేరేగా ఉంటాయి, డేటాబేస్ రిలేటెడ్ అంతా వేరే ఉంటుంది. సో ఈ రెండింటిని కమ్యూనికేట్ చేయాలంటే మీడియేటర్లో కావాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఆ సిస్టమ్ తగ్గట్టు డెలివరీ చేయాలి. అంతే ఓకే. కదా, అక్కడ ఏముంటుంది, క్రియేట్ టేబుల్ లేకపోతే డ్రాప్ టేబుల్, ఆ వేరియబుల్స్కి డ్రాప్ చేసేలాగా మనం ఈ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ద్వారానే చేయాలి. యా. సో ఆ ఇంటిగ్రేషన్ లెవెల్లో ఇక్కడేంటి వర్క్ కార్ట్ అనేది యూజ్ అవుతుంది. విత్ ద సేమ్ టైం ఆటోమేషన్. వాట్ ఈస్ మీన్ బై ఆటోమేషన్? ఈ టూ కాన్సెప్ట్స్ మనం కంప్లీట్గా చేసేసేది. ఓకే. మరి ఇప్పుడు SDLC అంటే మీకు తెలుసు కదా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో దాంట్లో మనం ఏ సైకిల్. పార్ట్లో ఉన్నామంటే ఇంటిగ్రేషన్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. దాంట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? ఫస్ట్ డిజైన్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, నెక్స్ట్ సో SDLC లైఫ్ సైకిల్ తీసుకుంటే చాలా పార్ట్స్ ఉంటాయి. సో ఎవ్రీ ఆర్గనైజేషన్, ఎవ్రీ ప్రాజెక్ట్ ఈ లైఫ్ సైకిల్ బేస్ మీద రన్ అవుతుంది. ఓకే. ఇది బేసిక్ ఫండ్ అన్నమాట. సో ఓకే. ఇక్కడ సో ఇక్కడ యా, అంటే నా ప్రాజెక్ట్ లో ఎలా యూస్ చేస్తున్నా అంటే మీరు చెప్పినట్టు ఒక HR సిస్టమ్. సో ఎనీ న్యూ పర్సన్ వచ్చినప్పుడు అవును, మీరు ఐడెంటిటీ మేనేజ్మెంట్ ద్వారా మీరు యాక్సెస్ ప్రొవైడ్ చేయడం, నెక్స్ట్ అప్లికేషన్స్ యా, ఇవ్వడం జరుగుతుంది, అంతే కదా. అవును. సో మీరు ఇక్కడ ఉన్నారు, అది ఈ లెవెల్లో ఉంటారు నాకు తెలిసి, డిజైనింగ్ వర్కౌట్ లో లేదు. ఎలా అంటే ఒక ఫస్ట్ స్టెప్ లాగా ఒక యూజర్ ని లేదు, ఇప్పుడు క్రియేట్ టెస్టింగ్ ఉందనుకోండి, ఏ part లో ఉంది ఇది? అంటే Last part it లాస్ట్ will be there, right? టెస్టింగ్ తర్వాత డిప్లాయ్మెంట్, ఫస్ట్ Deployment. వచ్చేది యా, Yeah. డిజైనింగ్, తర్వాత కోడింగ్. ఇది డిజైన్. కాదు, ఇంకా కంప్లీట్ గా అవును. చెప్పాలంటే పిక్చర్ ఎలా ఉంటది అనమాట. ఫస్ట్ ప్లానింగ్ అండ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాని యొక్క ప్లానింగ్ ఏంటి, ఆ యా. రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే దీంట్లో ఏం వాడతారు, ఫ్రంట్ ఎండ్ ఏం వాడతారు, బ్యాక్ ఎండ్ ఏం వాడతారు, ఏం వాడతారు, డేటాబేస్ సిస్టమ్ ఏం వాడతారు అనేది అక్కడ ఆ ప్లానింగ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ లో ఫిల్టర్ అవుతుంది. తర్వాత ప్లాన్ చేస్తారు. సో దీనికి 2 రిసోర్స్ కావాలి, దీనికి 4 రిసోర్స్ కావాలి అని. తర్వాత Design. నెక్స్ట్ స్టేజ్ డిఫైనింగ్ రిక్వైర్మెంట్స్, అంటే ఆ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ ఏంటి, టెక్నికల్ రిక్వైర్మెంట్ ఏంటి, ఇది. తర్వాత డిజైన్ ద్వారా HLT డాక్యుమెంట్స్, లో లెవెల్ డిజైన్స్, సో ఇవన్నీ ప్రిపేర్ చేస్తారన్నమాట. ద 4th స్టేజ్ ఇస్ డెవలప్మెంట్. Coding. అంటే సో డెవలప్మెంట్ పేజ్లో ఏం చేస్తారు, వాటిని ఒక ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ దేంట్లో రన్ అవుతుందో, స్నో ఫ్లేక్ లేకపోతే ఏంటి స్క్రమ్ మోడల్లో రన్ అవ్వాలా. సో ఎవ్రీ స్ప్రింట్ కి ఏమేమి టాస్క్ కంప్లీట్ అవ్వాలని చెప్పేసి అక్కడ స్టేబుల్ చేస్తారు. సో అది అయిపోయిన తర్వాత ఓకే. డెవలప్మెంట్ అయిపోయిన వెంటనే మనకు వచ్చేది టెస్టింగ్. Testing. టెస్టింగ్. ఓకే సార్, వన్స్ ద టెస్టింగ్ ఇస్ కంప్లీటెడ్, సిస్టమ్ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్, ఆల్ టెస్టింగ్ కంప్లీట్ అయినప్పుడు ఫైనల్ గా QA టెస్ట్ ఉంటుంది. సో QA టెస్ట్ కూడా పాస్ అయిపోతే దాన్ని మనం డిప్లాయ్మెంట్ చేసి మనం ప్రొడక్షన్ లోకి మనం డెలివరీ చేస్తాం. సో అప్పుడు యా. లైవ్ లో ఉంటది అనమాట. అది మొత్తం కంప్లీట్ గా లైఫ్ సైకిల్ అనమాట. Yes. సో అట్ ద సేమ్ ఇది టెస్టింగ్ పార్ట్ లో ఉన్నాం. అలాగే మనం డెవలప్మెంట్ తర్వాత ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఉంటాం, ఈ డెవలప్మెంట్ పార్ట్ లోనే ఉంటాం, ఇంటిగ్రేషన్ ఆటోమేషన్. ఓకే. సో ఆటోమేషన్ అంటే ఏంటి? ఆటోమేషన్ అగైన్ టెస్టింగ్ దాంట్లోనే వస్తుంది. అలా కాదు, అంటే ఆటోమేషన్ మీనింగ్ నేమ్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఇస్ టెల్లింగ్ సంథింగ్, రైట్? ఆటోమేటిక్. యా. ఆటోమేటిక్ ప్రాసెస్. ఇప్పుడు ఏంటి, మాన్యువల్ గా మనం, సో ఎవ్రీ మంత్ మనకు ఒక క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అవుతూ ఉంటాయి. అది మాన్యువల్ గా ఎవరు చేయరు. యా. అంటే ఇంతకుముందు మాన్యువల్ గా ఉండేది, ఇప్పుడు ఎవ్రీథింగ్ అది ఆటోమేషన్ కదా. ఆటోమేటిక్. సో యా. ఇప్పుడు ఏమవుతుంది, ఆ బిల్స్ అనేవి ఒకటే స్క్రిప్ట్ రాసి పెడతారు. అంటే ఎవ్రీ మంత్ 30th డేట్, 31st డేటు. సో ఏమేమి మనం పర్చేజ్ చేసాం, ఏం అమౌంట్ పే చేసాం అన్నీ కూడా లిస్ట్
ఒక సమ్ సిస్టమ్ ఏ సిస్టమ్ అయితే ఉందో, ఆ సిస్టమ్ నుంచి మనం రిట్రీవ్ చేసి, అంటే ఆ అప్లికేషన్ ఏదైనా జావానా లేకపోతే డాట్ నెట్ లేకపోతే ఏదైనా మనకు అనవసరం, అక్కడి నుంచి అది రిట్రీవ్ చేసి ఆ డేటాని మనకి ఏం చేస్తుంది, అది ఎవ్రీ మంత్ మన మెయిల్ సర్వర్కి మన మెయిల్ ఏదో ఉందో సార్ మనం దానికి సెండ్ చేస్తుంది. అప్పుడు మనం అవును. ఓపెన్ చేసుకుని చూసుకుంటాం, ఓహో, ఏం పర్చేజ్ ఉంది, మినిమం అంటే అంత కట్టాలి, సో కంప్లీట్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉందా అని ఆల్ దోస్ ఇస్తుంది, ఏ డేట్ లోపు కట్టాలి అన్ని కూడా మెన్షన్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేషన్ అనమాట అది. సో ఆ ఒక్క క్రెడిట్ ఓకే. కార్డు బిల్లే కాదు, ఎవ్రీ మంత్ మనకి డెబిట్ కార్డు వస్తుంది, 3 months ఒకసారి స్టేట్మెంట్, నెక్స్ట్ మొబైల్ ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ బిల్స్ ఇవన్నీ కూడా. ఓకే. సో ఓకే. సో ఇదేంటి ఆటోమేషన్. ఇప్పుడు మాన్యువల్ గా చేయాలంటే ఎలాగ, ఒక పర్సన్ కి ఎలా చేయాలంటే ఏదో ఎక్సెల్ షీట్ లో ఎంటర్ ఉంది అనుకోండి, లేదా అప్లికేషన్ దాన్ని అంతా తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెట్టి పంపించడం అంటే ఇట్స్ ఏ లాంగ్ టైం కదా, అవును. చాలా ఎక్కువ టైం టైం పడుతుంది. టేకింగ్. సో అందుకని యాహ్! సో ఆటోమేషన్ అనేది వెరీ అడ్వాంటేజ్ అనమాట. సో ఒక్కరు చేసే వర్క్ ని 100% చేసే వర్క్ ని ఒక ఒక ఆటోమేషన్ స్క్రిప్ట్ చేయగలదు. 1000 ఏదైనా యాహ్! ఒక రిక్వైర్మెంట్ అనమాట. సో ఈ టూ కూడా ఏంటి, ఇంటిగ్రేషన్ విత్ ఆటోమేషన్ కాంబినేషన్ అనమాట ఇది. అంటే యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రేషన్ టూ అప్లికేషన్స్ చేస్తాం విత్ ఆటోమేషన్ ఫీచర్తో. ఓకే. సో ఓకే. బేస్డ్ ఆన్ దర్ రిక్వైర్మెంట్ అనమాట. సో ఇక్కడ ఇంటిగ్రేషనే చేయాలా లేదా ఆటోమేషన్ పార్ట్ కూడా ఉందా మన ప్రాజెక్ట్లో అనేది ఎదురు చేయాలి. ఓకే. సో వర్క్ ఓకే. కార్డ్ అనేది ఐపాస్ ప్లాట్ఫామ్, ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. అదే అంటే ఏంటి ఇంటిగ్రేషన్, ఇది ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇది ఒక సర్వీస్ కింద అర్థం. అదే సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అంటే ఎగ్జాంపుల్స్ తెలుసా మీకు? సాస్. యాహ్! సింపుల్, మనం ఏం లేదు, బయట క్లౌడ్. హోటల్లో కానీ ఎక్కడైనా మనం ఇడ్లీ కానీ దోశ కానీ అని చెప్పాం అనుకోండి, అటు ఎలా కొడతాడు, అదేంటి ఒక సాఫ్ట్వేర్ ఒక మిషన్ లో పెట్టిస్తాడు అంతే. అవును. ఓకే. ఇది ఇక్కడ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్, దాంట్లో ఏమి ఉండదు, దాంట్లో ఆల్రెడీ నోటెడ్ ఉంటాయి, ఇది ఇంత ఇది ఇంత అని. సో సో జస్ట్ క్లిక్ తో మనకు ఒక బిల్ జనరేట్ అయిపోతుంది. ఇదేంటి, ఇది ఓకే. ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కింద మనం ఈ ప్లాట్ఫామ్ వాడుతూ ఉన్నారు. సో హుహు. మనం ఇంటిగ్రేషన్ సర్వీస్ చేసిన సర్వీస్నే వెళ్తుంది అనమాట. అంటే అది ఏ అప్లికేషన్ అయినా వెళ్ళచ్చు. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే చాలా ఫాస్ట్గా ఇన్ సింపుల్ వేలో మనం సిస్టమ్స్ కొలాబరేట్ చేయొచ్చు. అదేంటనేది ఒక మన వర్క్ లో డిజైన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఆన్ ప్రిమిస్ అండ్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ సపోర్ట్ చేస్తుంది. ఆన్ ప్రిమిస్ అండ్ క్లౌడ్ బేస్డ్. సో క్లౌడ్ బేస్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ ఇస్ నౌ క్లౌడ్, రైట్? అవును. సో క్లౌడ్ వల్ల యూజ్ ఏంటి, ఆన్ ప్రిమిసెస్ అంటే ఏంటి, ఈ రెండు మీనింగ్స్ తెలుసుకోవాలి. క్లౌడ్ అంటే ఏంటి, మీరు బయట ఎగ్జాంపుల్స్ క్లౌడ్ అప్లికేషన్ అయినా వాడుతున్నారా? సేల్స్ ఫోర్స్ అలాంటివి. సేల్స్ ఫోర్స్ క్లౌడే, కానీ మనం జనరల్గా ఇంట్లో వాడేది అన్న ఉన్నాడు, మనం పర్సనల్గా వాడే అన్న ఉన్నాయా క్లౌడ్ అప్లికేషన్ అలెక్ ఏదైనా? హ్మ్. అలెక్సా. ఓకే. ఇప్పుడు మీరు అమెజాన్ ప్రైమ్ వాడుతున్నారా? యాహ్! అదేంటిది క్లౌడ్ అన్నమాట. క్లౌడ్. యాహ్! ఎందుకంటే అమెజాన్ సర్వర్స్ అనేవి డాటా సెంటర్స్ ఉంటాయి. ఓకే. హ్మ్. ఆడేంటంటే మీరు స్పేస్ కొనుక్కుని, సో దాంట్లో మీరు అప్లికేషన్ డెవలప్ చేసుకుని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అవును. ఓకే. సో మొత్తం యాహ్! మనం సిస్టమ్ తీసుకోవట్లేదు, దాంట్లో సమ్ స్పేస్ ని మనం వాడుకుంటున్నాం అంతే. సో అదేంటి, అలాగా మల్టిపుల్ క్లయింట్స్ ఉంటారు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ అనేది ఒక పార్ట్. ఓకే. సో అవును. ఏడబ్ల్యూఎస్ మీద ఎంతమంది వర్క్ చేస్తారు, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సో మెనీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా హ్మ్. ఎవరి బర్డెన్, అమెజాన్ యొక్క బర్డెన్. మనం ఏంటంటే స్పేస్ హ్మ్. తీసుకుంటాం దాని యొక్క. యాహ్! సో అక్కడ ఏంటి, కొనుక్కొని. ఇక్కడ ఫిజికల్ యాహ్! సర్వర్స్ మనకేం ఉండవు, మనకంతా ఒక అవును. యూఆర్ఎల్ క్రియేట్ అయిపోతుంది, వర్చువల్. తీసుకోగానే వర్చువల్ గా క్రియేట్ అయిపోతుంది. సో క్లౌడ్ లో ఉంటుంది ఇదంతా. సో మనం ఇప్పుడు అవును. అమెజాన్ ప్రైమ్ ఆడు ఏం చేస్తున్నాడు, చిన్న స్పేస్ తీసుకున్నాడు, దాంట్లోకి మూవీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాడు, అవును. డాక్యుమెంటరీస్ మూవీ, అవి ఏంటి మనం చూస్తున్నాం, ఆడ బిజినెస్ అది. యాహ్! అలాగే అవును. అలాగే ఏడబ్ల్యూఎస్ మీద బోల్డ్ క్లయింట్స్ ఉంటారు. ఓకే. సో ఓకే. వాళ్ళందరూ ఏం చేస్తారు, దాంట్లో అప్లికేషన్ డెవలప్ చేసుకుని దాంట్లోనే టెస్టింగ్ అన్ని చేసుకుని వాటిని లైవ్ లో పెట్టుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఓకే. ఈ ఫిజికల్ గా సర్వర్స్ మెయింటైన్ చేయక్కర్లేదు, ఇప్పుడు ఒక సమ్ ఓకే. స్పేస్ తీసుకోక్కర్లేదు. ఓకే. అలాగే ఓకే. దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, సో ఫిజికల్ సర్వర్స్కి ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, పవర్ బ్యాకప్ పోవడం ఏదో ఒకటి. ఓకే. సో ఆ టైంలో యాహ్! మళ్ళీ మనం రిస్క్ చేయాలి, సో డౌన్ టైం ఉంటుంది. ఓకే. అవును. ఇవన్నీ బర్డెన్స్ ఇంతకుముందు
ఫాస్ట్ గా జరిగేవి ఫిజికల్ సర్వర్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటి క్లౌడ్, ఇప్పుడు ఏంటంటే ఏడబ్ల్యూఎస్ కూడా మొత్తం టేక్ కేర్ ఆఫ్ దిస్. అందులోనే చీపెస్ట్ Yeah. ప్రైస్ కి ఇస్తుంది, ఎందుకంటే ఎక్స్పెండిచర్ ఇదంతా కూడా బాగా లెస్ అయిపోయింది కదా, ఇక్కడ మెయింటెనెన్స్ లేదు. అవును. ఓకే, జస్ట్ Yeah. క్లిక్ అండ్ గో, దట్ బేస్ ఉందన్నమాట. సో ఆ క్లిక్ అండ్ గో బేస్ లో క్లౌడ్ బేస్ అప్లికేషన్స్ అనేవి వాడైపోయింది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పటికి ఇంకా కొన్ని అప్లికేషన్స్ అంటే బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఫైనాన్షియల్ కానీ, ఇన్సూరెన్స్ సెక్టర్స్ కానీ వెరీ లిటిల్ బిట్ మూవ్ అవుతున్నారు అనమాట క్లౌడ్ కి, ఎందుకంటే ఫిజికల్ సర్వర్స్ ని కొంచెం ట్రస్ట్ చేస్తున్నారు. సో 70% 60% ఫిజికల్ సర్వర్స్ మీద ఉందన్నమాట. ఆన్ ప్రిమిసెస్ అంటే ఫిజికల్. Mhm. ఓకే, సో ఇప్పుడు ఆన్ Yeah. ప్రిమిసెస్ అప్లికేషన్ అంటే ఇప్పుడు మనం జస్ట్ మన లోకల్ సిస్టంలో ఏదైనా ఇన్స్టాల్ చేస్తాం అనుకోండి, MySQL కానీ ఏదైనా, అది ఆన్ ప్రిమిస్ అవుతుంది. అంటే దీని సిస్టమ్ యొక్క మెయింటెనెన్స్ అంతా కూడా ఇది సర్వర్ అనుకోండి మన సిస్టమ్. సో Mm. దాని యొక్క బెడ్ దీని యొక్క అంతా కూడా మనం ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఓకే, ఇదే సర్వర్స్ ని Okay. మనం బయట పెట్టుకుంటే మనకు స్పేస్ కావాలి, ఒక పర్సన్స్, దానికి ఒక రిక్వైర్మెంట్ పర్సన్స్ కావాలి, దాని నెక్స్ట్ దాని మెయింటెనెన్స్ అన్ని కూడా చూసుకోవాలి. సో ఇట్స్ ఏ Okay. బర్డెన్. సో ఇదేంటంటే వర్కౌట్ ఆన్ ప్రిమిసెస్ క్లౌడ్ బేస్ అప్లికేషన్ బోత్ ని ఇంటిగ్రేట్ చేస్తుంది. Okay. సో బేసిక్ గా మనం వర్కౌట్ లో చేసేది ఈ 3 కాన్సెప్ట్స్. దీంట్లో ఉండేది 3 కాన్సెప్ట్ ఏంటంటే రెసిపీ క్రియేషన్. Okay. ఓకే, సో రెసిపీ క్రియేషన్ అండర్ మనకి 3 పార్ట్స్ ఉంటాయి. Mhm. ఏంటది? ట్రిగ్గర్, యాక్షన్, కనెక్షన్ టు యాప్స్. ఈ 3 Okay. కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఓవరాల్ గా మనం చేసేది ఏంటంటే ట్రిగ్గర్. సో ట్రిగ్గర్ Mhm. అంటే సో మనం ఏ అప్లికేషన్ నుంచి ట్రిగ్గర్ అవ్వాలి అంటే, ట్రిగ్గర్ మీనింగ్ ఏంటి? ఇన్వోక్ చేయడం ఒక యాక్షన్. ఎస్, ఇన్వోక్ చేయడం సమ్ ఈవెంట్స్ లైక్ క్రియేట్ రికార్డ్ ఆర్ డిలీట్ రికార్డ్, అప్డేట్ రికార్డ్, ఇవన్నీ కూడా ఈవెంట్స్ అన్నమాట. అంటే క్రియేట్ రికార్డ్ యొక్క నేచర్ ఏంటి? క్రియేట్ చేస్తుంది, ఆ ఈవెంట్ ని ట్రిగ్గర్ అవ్వమంటున్నాం. అంటే ఇప్పుడు జస్ట్ గూగుల్ షీట్ తీసుకున్నాం అనుకోండి, గూగుల్ షీట్ లో ఒక రో అప్డేట్ చేసాం, ఒక రో ఓకే. ఇన్సర్ట్ చేసాం, అప్పుడు ఏమవుతుంది? క్రియేట్ రికార్డ్ అవుతుంది, అంతే కదా, మనం క్రియేట్ చేసాం ఒక రికార్డ్. అవును. సో అదొక ఈవెంట్, ఆ ఈవెంట్ ట్రిగ్గర్ అవ్వమని చెప్తున్నాం, ఏ అప్లికేషన్ నుంచి? గూగుల్ షీట్ నుంచి. సో ఎవ్రీ టైం ఓకే. గూగుల్ షీట్ లో ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు ట్రిగ్గర్ అవ్వమని. సో Mhm. ఓకే. ట్రిగ్గర్ అవ్వమని, సో ఆ ట్రిగ్గర్ అయిన ఆ రో ఉంటది కదా, ఆ రికార్డ్, సో Mhm. దేనికి వెళ్ళాలి? యాక్షన్స్ పార్ట్కి వెళ్తుంది. యాక్షన్స్ లో ఏముంటది? నేను సేల్స్ ఫోర్స్ కి ఆ రికార్డ్ని పంపిద్దాం అనుకుంటున్నాను. సో యాక్షన్స్ లో ఓకే. ఏ అప్లికేషన్ ఉంటుంది? సేల్స్ ఫోర్స్ రికార్డ్. ఎస్, సేల్స్ ఫోర్స్. సో ఇక్కడ త్రూ వర్కాటో ద్వారా, ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ అనండి, ట్రిగ్గర్ అవుతుంది దేని నుంచి? గూగుల్ షీట్ అనే అప్లికేషన్ నుంచి ఒక రో, ఒక రికార్డు ఇన్సర్ట్ ఓకే. అయింది, ట్రిగ్గర్ అయింది. సో ట్రిగ్గర్ అయిన రికార్డు వర్కాటో నుంచి, సో వర్కాటో ఇస్ కాంబినేషన్ కదా, ఇప్పుడు మిడిల్ వేర్ ఇక్కడ. సో రెసిపీ అవును. ద్వారా, సో ఇక్కడ వర్కాటోకి వచ్చిన రికార్డు సేల్స్ ఫోర్స్ కి యాక్షన్ ద్వారా ఇన్సర్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు కంప్లీట్ గా ఏం జరిగింది? ఒక ఇంటిగ్రేషన్ అనేది అయిపోయింది కదా. ఎలాగా? అవును. గూగుల్ షీట్ టు వర్కాటో, వర్కాటో టు సేల్స్ ఫోర్స్, ఓకే. అంతే కదా. Yeah. ఇప్పుడు 2 డిఫరెంట్ అప్లికేషన్స్, దాని నుంచి మనకు రికార్డ్ వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి వచ్చింది SAP లోకి, దానికి తగ్గట్టు ఆ ఫీల్డ్స్ కి మ్యాచ్ అయ్యేలా మనం పంపిస్తున్నాం. సో ఇన్ Yeah. బిట్వీన్ ఇప్పుడు గూగుల్ షీట్ కి వర్కాటో టు సేల్స్ ఫోర్స్. సో ఇన్ బిట్వీన్ మీకు ఇంకేమైనా ఐడెంటిఫై అవుతుంది? ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంది ఈ మధ్యలో? అంటే Mm. గూగుల్ షీట్ నుంచి వర్కాటోకి ఏ విధంగా Yeah. ఫ్లో అవుతుంది? సో ఇప్పుడు సింపుల్ గా అడుగుతున్నాను. అదే, ఇప్పుడు గూగుల్ షీట్ ఉంది, సో గూగుల్ షీట్ నుంచి వర్కాటోకి ఏ విధంగా కనెక్టివిటీ ఉంటుంది? సో Mm. కనెక్టివిటీ ఉంటేనే కదా ఇక్కడ నుంచి అక్కడికి ఫ్లో అయ్యేది అవును. వర్కాటో. సో ఆ పైన ఉంది చూసారా, కనెక్షన్ టు యాప్స్ అంటే, సో దాని మీరు కనెక్షన్స్ స్క్రీన్ అన్నమాట. షేర్ చేస్తున్నారండి? ఏదండి? ఆ స్క్రీన్ షేర్ చేస్తాను చాలాసేపు నుంచి, మీరేం ఆహా, చూడలేదా? లేదు అయ్యో, ఓకే, నో ప్రాబ్లం. నేను ఇంత ముందు చెప్పిన అన్ని కూడా ఇక్కడ ఉంటాయి, ఒక మినిట్. ఇంతకు ముందు ఏం లేదు, వర్కౌట్ అంటే ఏంటనేది ఇక్కడ నుంచి టెంప్లెట్ మీరు ఇందాక అడగాల్సింది అయితే. నెక్స్ట్ లో కోడ్ ఇవన్నీ కూడా చెప్పాను. నెక్స్ట్ థర్డ్ వన్ అనేది రెసిపీ, ఇదే చెప్తున్నాను ఇప్పుడు. సో ట్రిగ్గరు, యాక్షన్,
కనెక్షన్ టు యాప్స్. కనిపించట్లేదండి. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది. సో ఫస్ట్ వన్ ఏంటి ఇన్స్ట్రక్షన్ అని చెప్పాను కాబట్టి అదే నో ప్రాబ్లం. ఓకే. ఓకే. తర్వాత ఇదే థర్డ్ స్లైడ్ నేను చెప్తుంది. దీంట్లో రెసిపీలో ఈ టూ ఉంటాయని చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ రెండింటికి బిట్వీన్ కనెక్టివిటీ అనేది ఉండాలని చెప్తున్నాం. ఓకే. అంతే కదా. ఇప్పుడు యా. గూగుల్ షీట్కి వర్క్ యాటివ్కి కనెక్టివిటీ ఉండాలి. సో అలాగే వర్క్ యాటివ్ టు ఏ అప్లికేషన్ సేల్స్ ఫోర్స్ దానికి కనెక్టివిటీ ఉండాలి. సో ఇది కనెక్షన్ టు యాప్స్ అన్నమాట. సో ఈ కనెక్టివిటీ మనకి ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే మన మీ జీమెయిల్కి లాగిన్ అవ్వాలంటే ఏం కావాలి? క్రెడెన్షియల్స్, ఎస్, ఒక క్రెడెన్షియల్స్. అకౌంట్ కావాలి. సో క్రెడెన్షియల్స్ ఉండాలి. సో క్రెడెన్షియల్స్ ద్వారా ఓకే ఒక అథెంటికేషన్ మెథడ్ ద్వారానే మీరు కనెక్టివిటీ అనేది అవుతుంది. ఇప్పుడు మీరు వాడే అథెంటికేషన్ ఏంటి జీమెయిల్కి అంటే యూజర్ నేమ్, అథెంటికేషన్ పాస్వర్డ్. యూజర్ నేమ్ పాస్వర్డ్ ని బేసిక్ అథెంటికేషన్ అంటాం అనమాట. యా. సో తర్వాత ఎంఎఫ్ఏ. బేసిక్ అథెంటికేషన్ నెక్స్ట్ అలాగే ఓటీపీ అది కూడా ఒక యాక్సెసిబిలిటీ. సో అలాగా యా. సో టోకెనైజ్ ఇలాగా ఇవన్నీ కూడా అథెంటికేషన్స్ లో వస్తాయి అనమాట. అంటే ఏంటి ఏ మెకానిజం వాడుతున్నాం అనేది రిక్వైర్మెంట్. సో ఇప్పుడు మనకి ఏంటి అవును. జీమెయిల్ యాక్సెస్ బేసిక్ అథెంటికేషన్ సరిపోతుంది. అలాగే ఓఆత్ 2.0 ఇలా ఉంటాయి అనమాట. సో ఈ అథెంటికేషన్ సో అవును. మనకి ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ కనెక్టివిటీ అనేది సేమ్ థింగ్ అనమాట. బేసిక్ అథెంటికేషన్ వాడచ్చు. నెక్స్ట్ క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. లేదంటే ఓఆత్ 2.0 వాడచ్చు. ఇవన్నీ కూడా ఈ కనెక్టివిటీ ఇప్పుడు గూగుల్ షీట్ నుంచి వర్క్ అయ్యాక జనరేట్ అవుతుంది అనమాట. ఓకే. ఓకే. సో ఆ కనెక్టివిటీ మనం ఏ విధంగా జీమెయిల్లో ఇస్తున్నామో అలాగే దీంట్లో కూడా గూగుల్ షీట్ నుంచి యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ వాడి వర్క్ అయ్యాక కనెక్ట్ అవుతాం అనమాట. సేమ్ థింగ్. ఆ సర్వర్ కనెక్ట్ ఓకే. అవ్వాలంటే సేమ్. ఓకే. అది మీరు రెసిపీ క్రియేషన్ ఎప్పుడు తెలుస్తుంది. ఓకే. ఇంతే. ఇదే మనం చేసేది కంప్లీట్ గా ఒక రెసిపీస్ క్రియేట్ చేయడం యాజ్ పర్ ద రిక్వైర్మెంట్, యాజ్ పర్ ద ప్రాజెక్ట్ స్పెసిఫిక్. అండ్ ఆల్సో నేను అంటే నాకు కన్సోల్ యాక్సెస్ ఇచ్చారు. దాంట్లో చాలా అంటే ఒక రెసిపీ తీసుకుంటే చాలా ఇఫ్ అండ్ ఫర్ లూప్స్ అలా ఉన్నాయి. అంటే అదే సో అండి. ఇప్పుడు ఏంటంటే మనకు రిక్వైర్మెంట్ అర్థమైంది అనుకోండి. ఇప్పుడు బేసిక్ గా సమ్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి. రిక్వైర్మెంట్ అర్థమైతే మనం అక్కడ ఏం చేయాలనేది మనం అదే ఇక్కడ సింగిల్ ఏంటంటే ఎవరైనా చేయొచ్చు ఏదో వర్క్. కాకపోతే ఏంటంటే ఆ థాట్ రావాలి. ఇప్పుడు ఏంటంటే గూగుల్ ఓకే. ఇప్పుడు మనకి ఇలా రిక్వైర్మెంట్ ఉంది. ఓకే. సో ఇది సోర్స్ సిస్టమ్ గూగుల్ షీట్ నుంచి న్యూ అప్డేటెడ్ అయినప్పుడు జీమెయిల్కి వెళ్ళాలని రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఎజెండా ఏంటి న్యూ అప్డేటెడ్ క్రియేట్ అయినప్పుడు గూగుల్ షీట్ ఆ కస్టమర్ డీటెయిల్స్ మేనేజర్ మెయిల్ ఐడికి ఆర్ లీడ్ ఆల్సో లీడ్కి ఇద్దరికి వెళ్ళాలి. మోర్ దెన్ 70,000 శాలరీ. సో ఇక్కడ ఏం వాడచ్చు అనేది మీకు ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. దీంట్లో సోర్స్ ఏం తీసుకుంటారు? సో గూగుల్ షీట్ కస్టమర్. ఓకే. ఫస్ట్ గూగుల్ షీట్ తీసుకుంటాం. న్యూ అప్డేటెడ్ రోస్ ఇన్ గూగుల్ షీట్. సో తీసుకున్న తర్వాత కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. చేసిన తర్వాత టార్గెట్ సిస్టమ్ ఏంటి? ఈమెయిల్ అడ్రస్. సో జీమెయిల్ అనేది ఒక అప్లికేషన్ ఉంది కదా. సో జీమెయిల్ అప్లికేషన్ తీసుకుని ఇక్కడ ఏం వాడితే మనకి ఈ రిక్వైర్మెంట్ ఫిల్ అవుతుంది. ఇది సెకండ్ కండిషన్. ఓకే. సో ఇఫ్ కండిషన్ వాడతాం ఏంటి? మోర్ దెన్ ఇప్పుడు ఈ గూగుల్ షీట్ లో సాలరీ అనే కాన్సెప్ట్ ఉండదు కాలం. సో సాలరీ అనే ఫీల్డ్ ని తీసుకుని గ్రేటర్ దెన్ 70,000 పెట్టాం, 7,000 పెట్టాం. అప్పుడు ఏం ఫిల్టర్ అవుతాయి? అబౌవ్ 7,000 ఉన్న రికార్డ్స్ అన్ని కూడా ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా ఫిల్టర్ అయిపోతారు. ఓకే. సో అండ్ దీంట్లో గ్రూప్స్ కూడా ఉంటాయా? గ్రూప్ కాన్ఫిగరేషన్ లాగా ఏమైనా చేయొచ్చా? లేకపోతే అవి గ్రూప్ కాన్ఫిగరేషన్ అంటే నథింగ్ బట్ నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఒక డిఎల్ మీరు లో చెప్పేది డిఎల్ డిఎల్ లాగా లేక అప్పుడు గ్రూప్ నేమ్ ఇస్తే గ్రూప్ నేమ్ ఇస్తాం అంతే సింపుల్. ఆ గ్రూప్ కే మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు సపోర్ట్ ఉంది అనుకోండి. సపోర్ట్ టీమ్ లో 13 మెంబర్స్ ఉండొచ్చు. వాళ్ళకి డిఎల్ ఉంటుంది. ఆ డిఎల్ అక్కడ కాపీ చేస్తాం. ఇక్కడ మేనేజర్ సింగిల్ వైజ్ ఆ గ్రూప్ నేమ్ ఇచ్చాం అనుకోండి. గ్రూప్ కే వెళ్ళిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్ ఇవ్వాలంటే కుదరదు కదా. అంటే ఆ గ్రూప్ నేమ్ ఇచ్చామనుకున్నా గ్రూప్కి వెళ్ళిపోతుంది అంతే. అది మనం ఏం కాన్ఫిగర్ చేయం. ఆల్రెడీ ఆ మెయిల్ సర్వర్ లెవెల్లో వాళ్ళు మనకు డిఎల్ క్రియేట్ చేసిస్తారు. ఆ డిఎల్ని మనం కాపీ పేస్ట్ చేస్తాం. ఓకే. వర్క్ సో ఆటోలో అంతే. ఆ గ్రూప్ లో మెన్షన్ అవుతాం. ఇంకా మీరు వర్క్ అటాక్ అది ఏదైనా సరే ఇంకా డిఎల్ అంటే ఆ డిఎల్ తీసుకొచ్చి మనం పెడతాం అంతే. ఓకే. నథింగ్ బట్ వర్క్ అటాక్ అని కాదు. ఏదైనా ఇంక అంతే. ఏ టూల్ అయినా ఓకే. సరే.
సో ఇక్కడ ఏంటి, Mhm. ప్లీజ్ క్రియేట్ వన్ రెసిపీ ఇన్ డెవ్ ఎన్విరాన్మెంట్ అండ్ టెస్ట్ ద రెసిపీ అండ్ మూవ్ ఫార్వర్డ్ టు ప్రీ ప్రొడ్ అండ్ ప్రొడక్షన్. Mhm. సో మ్యాపింగ్ షీట్ ఈజ్ అటాచ్డ్ ఇన్ సెపరేట్ మెయిల్. ఇలాగా మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇది ఇలా Okay. వస్తుంది మనకి రిక్వైర్మెంట్. సో మ్యాపింగ్ Okay. షీట్ చూసుకున్నాం అనుకోండి, మ్యాపింగ్ షీట్లో Mhm. ఏం ఫీల్డ్స్ సోర్స్ నుంచి వస్తాయి, ఏం ఫీల్డ్స్ Mhm. ఇప్పుడు టార్గెట్ ఫీల్డ్స్కి వెళ్ళాలి. ఇది గూగుల్ షీట్ యొక్క Mhm. ఈ లేబుల్స్, ఇవి అన్నమాట ఫీల్డ్స్. కస్టమర్ నేమ్, అకౌంట్ నెంబర్, కాంటాక్ట్ అడ్రస్, జెండర్, ఇలాగా. సో Mhm. దీంట్లో దేనికి వెళ్ళాలి, టూ మనకి గూగుల్ జీమెయిల్లో ఉండేది ఏంటి, టూ అడ్రస్, బీసీసీ, సిసి, సబ్జెక్టు, బాడీ, అంతే కదా. సో అవును. బాడీలో వీళ్ళందరి పేర్లు పంపిస్తాం అన్నమాట. సో ఇది అనేది Okay. స్టాటిక్. ఈ ఫీల్డ్స్ Okay. మ్యాప్ చేయడం స్టాటిక్ అంటే బ్యాంక్ మేనేజర్ మెయిల్ ఐడి అన్నమాట. ఇది అసిస్టెంట్ మేనేజర్ మెయిల్ ఐడి. ఇదేంటి Mhm. సబ్జెక్ట్. సో ఏ డేట్న మనం ఈ డేటా అంతా పంపిస్తున్నాం అనేది సబ్జెక్ట్. Okay. సో ఈ ఫీల్డ్స్ అన్ని కూడా ఈ బాడీలో రావాలి. ఇది కాన్సెప్ట్. ఓకే, ఇది Okay. రిక్వైర్మెంట్. సో దీనికి ఇది అటాచ్ చేసి పంపిస్తారన్నమాట. ఇలాగా Mhm. ఎన్ని ఫీల్డ్, ఇదంతా సోర్స్లో ఉంటుంది, ఇదంతా టార్గెట్లో ఉంటుంది. సో మిడిల్ వేర్లో ఏం చేయాలి అనేది ఇక్కడ డిస్క్రిప్షన్లో కామెంట్లో చేస్తారు. అలా Mhm. కాదు, ఇక్కడ నుంచి మనకు డేట్ వస్తుంది 2010-2023 అని. ఓకే, అలాగొద్దు Okay. నాకు డేటు 21/OCT/2023 Mhm. కావాలి. సో ఆ Mhm. ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసేది ఎవరిది రెస్పాన్సిబిలిటీ? నాకు సోర్స్ సిస్టమ్ నుంచి ఎలాగ వస్తుంది Mhm. 2010. కానీ జీమెయిల్కి నాకు అలా వద్దని చెప్పారు. ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే 20th/October/OCT/2023. Mhm. సో ఆ కన్వర్షన్ ఎక్కడ చేస్తాం, మన మిడిల్ వేర్ రెస్పాన్సిబిలిటీ. మన ఇంటిగ్రేషన్ లెవెల్లో Okay. దాన్ని మాడిఫై చేసి ఆ ఫీల్డ్ పంపిస్తాం. అలా కాదు, ఇప్పుడు ఫస్ట్ Okay. నేము లాస్ట్ నేమ్ ఉంది. ఓకే, Yeah. ఫస్ట్ నేమ్ ఇక్కడ నుంచి ఫీల్డ్స్ ఫస్ట్ నేమ్ వస్తుంది సోర్స్ నుంచి. Mhm. ఓకే, Ah. మీకు టైప్ అవ్వట్లేదు, సరే. ఫస్ట్ నేమ్ వస్తుంది, అలాగే లాస్ట్ నేమ్ Yeah. వస్తుంది, మిడిల్ నేమ్ వస్తుంది. Mhm. ఇక్కడ Mhm. ఏంటంటే నాకు టార్గెట్ సిస్టమ్కి నాకు అలా కాదు, మొత్తం కంప్లీట్ నేమ్ కావాలంటే Okay. అప్పుడు ఏం చేస్తాం, కంకాటినేషన్ చేస్తాం. Mhm. ఫస్ట్ నేమ్ Yeah. ప్లస్ లాస్ట్ నేమ్, Last మిడిల్ name నేమ్, plus మిడిల్ middle నేమ్ name. ప్లస్ Yeah. లాస్ట్ నేమ్. సో అప్పుడు ఏమవుతుంది, Okay. కంప్లీట్ నేమ్ అనేది పాస్ అవుతుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అంతా కూడా మిడిల్ వేర్ రెస్పాన్సిబిలిటీ, అవర్ రెస్పాన్సిబిలిటీ. Okay. ఓకే, Okay. Got it. అలాగా Yeah. అంటే ఒక్కొక్క ఫీల్డ్ ఒకలా ఉంటుంది అనమాట. సో అలాగా మనం ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమన్నా ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఏం చుట్టూ రా అంటే ఇది మెయిల్ ఐడి అనేది వాళ్ళు ఇస్తారు, అక్కడ Mhm. పేస్ట్ చేస్తాం అంతే. దీంట్లో మనం ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేయట్లేదు, ఎందుకంటే ఆ ఫీల్డ్ ఇక్కడ లేదు. అవును. ఒకవేళ ఫీల్డ్ ఉంటే అది మ్యాప్ చేస్తాం, లేకపోతే ఇలా Okay. ఇస్తారన్నమాట. Mhm. ఇలాగ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇలా మ్యాపింగ్ షీట్ ఉంటుంది, అలాగే ప్రాజెక్ట్ స్పెసిఫిక్లో డాక్యుమెంట్స్ ఉంటాయి. వాటన్నిటిని చూసి మనం రెసిపీస్ క్రియేట్ చేయాలి. ఓకే, Okay. అది Yeah. మెయిన్ ఎజెండా. సో దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే ఇది సింపుల్ యూఏ, మనం సింపుల్గా ఉంటుంది యూఏ, చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, అలాగే కాపీ Mhm. పేస్ట్ యాక్షన్. ఇప్పుడు ఏంటంటే మనం జస్ట్ డ్రాగన్ ఒకసారి వాడిన యాక్షన్ని జస్ట్ కాపీ చేసి మళ్ళీ వేరే దగ్గర పేస్ట్ చేసుకోవచ్చు, ఓల్డ్ డేటా అనమాట, విత్ Mhm. ఫంక్షనాలిటీతో. సో దాంట్లో ఈజీగా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్ ఏంటంటే ఆటో వెర్షన్. సో ఇప్పుడు మనం ఏదన్నా మీరు టెస్టింగ్ చేసి ఉంటారు. ఓకే, టెస్టింగ్ చేసినప్పుడు Mhm. మనకి ఇచ్చే ప్యాకేజ్ ఇప్పుడు 1.2 వెర్షన్ టెస్ట్ చేసిన తర్వాత 1.3 వెర్షన్ని ఇస్తారు. దీన్ని టెస్ట్ చేయమని అంటే ఎవ్రీ టైం Mhm. ఏదన్నా ఆ, అంటే ఏమంటారు వాటిని, ఏమైనా డ్రాబ్యాక్స్ కానీ లేకపోతే ఎనీ బగ్స్ కానీ ఐడెంటిఫై అయినప్పుడు ఏం చేస్తారు, Mhm. ప్యాకేజీని మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ కొత్త వెర్షన్ కింద అప్లోడ్ చేస్తారు. అంటే ఈ వెర్షన్లో ఏం చేంజెస్ జరిగినాయి అనేది ఐడెంటిఫికేషన్ అన్నమాట. నథింగ్ బట్ ఇప్పుడు మన మొబైల్ ఉంది. ఓకే, ఎవ్రీ Mhm. 1 మంత్కో 2 మంత్స్కో ఒకసారి అప్డేట్ అడుగుతుంది, సిస్టమ్ అప్డేట్ అని. అవును. సో ఏంటది, ఎందుకు ఎవ్రీ టైం వాళ్ళు మనకు సిస్టమ్ అప్డేట్ పంపిస్తున్నారు? ఏదైనా న్యూ ఫీచర్ యాడ్ అయి ఎస్, టూ కాన్సెప్ట్స్ అనమాట. ఎనీ బగ్ ఫిక్స్ ఉన్నా, ఓకే, ఉంటుంది. అంటే వీళ్ళ సాఫ్ట్వేర్ దాంట్లో ఎనీ బగ్ ఫిక్స్ Yeah. లేకపోతే ఏమన్నా న్యూ ఫీచర్ యాడ్ అయినా, ఎన్హాన్స్మెంట్స్ Feature. ఏమైనా జరిగినా, సో అక్కడ ఏంటి, అప్డేట్ అవును. ఆడి ప్యాకేజ్ని క్రియేట్ చేసి మనకు పడేస్తాడు, మీరు స్టార్ట్ అవును. చేసుకోండి అంటాడు. అప్పుడు మనం దాన్ని క్లిక్ చేయగానే మళ్ళీ ఒకసారి మొత్తం అప్డేట్ అయిపోద్ది అనమాట, అప్ టు డేట్ వచ్చేస్తుంది. అది. అవును. ఓకే. సో ఆ వెర్షన్ చేయాలంటే ఇప్పుడు జావాలో కోడ్ రాశారు, దాన్ని మూవ్ చేయాలి, ఏ గిట్ హబ్కో దానికో ఏ టూల్ ఉంటే ఆ టూల్కి మూవ్ చేస్తారు. ఇక్కడ ఓకే. ఏంటంటే మళ్ళీ వెర్షన్ చేంజ్ చేసుకుని ఆ ప్యాకేజ్ 1.4 ఉన్నది 1.5 చేస్తారు. ఇక్కడ అలా కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ టైం మన రెసిపీ మాడిఫికేషన్ చేసినప్పుడల్లా
దానికి అదే ఆటో వెర్షనింగ్ ఇంక్రిమెంటల్ బేస్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది. 1.1 ఉన్నది మనం రెసిపీ క్రియేట్ చేసాం, తర్వాత కొంచెం ఐడెంటిఫై చేసాం, లేదు ఇంకొకటి యాడ్ చేయాలి దీంట్లో అన్నప్పుడు దాన్ని ఎడిట్ చేసిన వెంటనే అది ఆటో వెర్షనింగ్ తీసుకుంటుంది. ఓకే. ఓకే, అంటే 1.2 అన్నది 1.3 అయిపోతుంది, మళ్ళీ మాడిఫై చేస్తే 1.4 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఒకవేళ 1.5 వర్క్ అయింది అనుకోండి, వెల్ అండ్ గుడ్. లేదు 1.5 కాదు 1.5లో సమ్ అవ్వట్లేదు, టెస్టింగ్ ఫెయిల్ అయింది మనకి. సో 1.4 నేను చేసుకోవచ్చు, వెంటనే రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఆ బేస్ అనమాట. అది మీకు దీంట్లో చూపిస్తాను యూఏలో, అప్పుడు అర్థమవుతుంది. సో దీంట్లో ఈజీగా ఎప్పుడు కాదు అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. రీజన్ మరి సేమ్ టైం మనం ఒకళ్ళు రెసిపీ మీద వర్క్ చేయాలని లేదు, మనం సగం చేసి అప్డేట్ చేసేస్తే వాళ్ళు అక్కడి నుంచి రిజ్యూమ్ చేసుకుని అక్కడి నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, ఒకే రెసిపీ మీద. లేదు ఓకే. ఇండివిజువల్గా చేసుకుంటే అంటే వేరు వేరు. సో దీంట్లో ఓకే. ఆడిట్ లాగ్స్ ఎవ్రీ టైము ఏ టైంకి ఏం జరుగుతున్నాయి అనేది ఇక్కడే మనకి యూఏ లెవెల్లోనే కనిపిస్తుంది. కానీ కొన్ని సిస్టమ్స్ కానీ కొన్ని దానికి కానీ మనం మళ్ళీ లెనక్స్ సర్వర్స్ కానీ యూనిక్స్ కానీ కమాండ్స్కి వెళ్ళి అక్కడ టైప్ చేసుకుని ఆ టైంలో ఏం జరిగింది, ఏం లాగ్ క్రియేట్ అయింది అనేది కమాండ్స్ బేస్ మీద మళ్ళీ అన్ని చూసుకోవాలి. ఇక్కడ అలా కాదు, యూఏ లెవెల్లోనే ఈ లాగ్స్ అన్ని కూడా మనకు ఆడిట్ లాగ్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే. ఓకే, దట్ టు కమ్యూనిటీ రెసిపీస్ అనమాట. ఇది వెరీ వెరీ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఏంటంటే సో ఈ వర్క్ హ్యాటో కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క థాట్స్ కానీ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ కానీ రెసిపీస్ క్రియేట్ చేసి పెట్టారనమాట. ఆల్మోస్ట్ 1 lakh దాకా ఉంటాయి, 1 lakh ఓకే. అబోవ్ ఉంటాయి ఇంకా. సో ఆ రెసిపీస్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఈజీగా. డౌన్లోడ్ ఆప్షన్, డౌన్లోడ్ చేసి యూజ్ ద రెసిపీ అంటే అయిపోతుంది అనమాట. ఓకే. సో మన రిక్వైర్మెంట్ మ్యాచ్ అయిన రెసిపీ ఏదైనా ఉందనుకోండి, ఈజీగా మన కమ్యూనిటీ రెసిపీస్లో దాంట్లో మనం గూగుల్ సెర్చ్లో ఎలా వెతుకుతున్నామో అలా వెతికిని ఏంటి దాన్ని ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఓకే. సో అది యాడెడ్. నెక్స్ట్ దీంట్లో కోడింగ్ బేస్ 300 ఫార్ములాస్ ఉంటాయి, అన్ని సింగిల్ లైనే మనం టైప్ చేసేటప్పుడు వస్తుంది అనమాట. సో ఆ సింగిల్ ట్యాగ్ ఇప్పుడు అదే మీకు డేట్ కన్వర్షన్ చెప్పాను కదా, ఇప్పుడు ఓసిటీ ఎలా అవును. జరుగుతుంది. సో సేమ్ థింగ్, అవును. మనకు వేరియబుల్ వచ్చింది అక్కడ నుంచి ఏంటి డేట్ అనే ఫీల్డ్, డేట్ డాట్ ఈ ఫంక్షనాలిటీ కంకాటినేషన్ మాడిఫై ఓకే. డేట్ ఈ ఫార్మేట్ అని చెప్పి ఇచ్చేస్తే వచ్చేస్తుంది అనమాట. అలాగా 300 ప్లస్ ఫార్ములాస్ ఆల్రెడీ బిల్డ్ చేసి పెట్టారు వాళ్ళే. సింపుల్ గా యూజ్ చేసుకోవడం మనం. కంకాటినేషన్ కానీ స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ కానీ లోయర్ స్ట్రింగ్ అప్పర్ స్ట్రింగ్ నెక్స్ట్ ఇలాగే ఏదో నెంబర్ ఫంక్షన్స్ అంటే యాడ్ సబ్ట్రాక్షన్ నెక్స్ట్. ఓకే. సో ఇలా ఒక క్వశ్చన్. సో ఇప్పుడు మీరు గూగుల్ షీట్స్ లాగా చూపించారు కదా, అవును. అలానే మా దాంట్లో ఆకమై, ఆడి ఫ్యాక్టరీ ఇలాంటి ఇంటిగ్రేషన్స్ అన్నమాట. అంటే లైక్ వాటితో ఇంటిగ్రేట్ చేస్తే లైక్ ఎలా వర్క్ అవుతుంది ఇది? అది సో మీరు ఇప్పుడు చెప్పారు కదా అక్కమయ్య అని, సో అక్కడి అవును. నుంచి మనకి ఏమొస్తుంది డేటా? తెలీదు. అంటే నెట్వర్క్ లాగ్స్ లాగా ఏమన్నానా? అలా కాదు, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు అక్కమయ్య అంటున్నారు కాబట్టి ఒక ఓ, నిమిషం. అసలు మీరు చెప్పిన అదే యాప్ ఉందో లేదో చూద్దాం ఫస్ట్ అసలు. లేకపోతే మామూలుగా HTTP కనెక్షన్ అని ఉంటుంది, ఓకే. చూపిస్తా ఒక నిమిషం. ఇదే వర్కౌట్ యూఏ ఇదే. ఓకే, యాప్ డాట్ వర్కౌట్ క్రెడెన్షియల్స్ ఇస్తే మనకి ఇలా వస్తుంది. మీకు ఆల్రెడీ యాక్సెస్ ఉందన్నారు కదా, యా, యాక్సెస్ ఉంది. సో సేమ్ ఇలాగే ఉంటుంది అది కూడా. సో ఏమంటున్నారు మీరు? సో ఏంటండి అప్లికేషన్ అది? ఆకమై. స్పెల్ ఇట్. AKAMAI. లేదు, లేదు. అకామే యా, ఇది లేదు. ఇది లేదు కదా. ఇది లేనప్పుడు ఆర్ట్ ఎస్టిపి కనెక్షన్ ఫ్యాక్టరీ. ఉంటుంది కదా. ఇప్పుడు మీ ఓకే. యొక్క ఎస్టిపి ఇది ఏదైతే ఉందో దాంతో కనెక్ట్ అవుతారనమాట. లేదంటే కొత్త కనెక్టివిటీ అనేది మీకు చేసుకుంటారు అనమాట. కస్టమ్ కనెక్టర్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఓకే. లేదు ఆ అప్లికేషన్ డైరెక్ట్ గా రాదని నా అభిప్రాయం. సో HTTP పూలింగ్ అయినా ఉండాలి, అదే హుక్ అయినా ఉండాలి. లేదంటే అకమే నుంచి అకమే అంటే ఇప్పుడు అది IP రిలేటెడ్ కదా అంతా. ఇది ఏంటది, యా, CDN నెట్వర్క్. CDN నెట్వర్క్ రిలేటెడ్ కాబట్టి అది ఒక నెట్వర్క్ లెవెల్ అనమాట.
సో అప్లికేషన్ అవును. కాదు ఇది. సో అవును. అప్లికేషన్ దానికి ముందు నువ్వు ఎక్కడి నుంచి డేటా వస్తుందో మీరు తెలుసుకోవాలి. ఓకే. అంటే మీకు తెలియదు, ఐడెంటిటీ మేనేజ్మెంట్లో ఉంటారు కాబట్టి. సో మీకు తెలుస్తుంది యాహ్! అంటే ఎక్కడి నుంచి రిక్వెస్ట్ వస్తుంది, ఎవరికి ప్రాబ్లం వస్తుందని. దానికి ముందు ఏముంది మీకు, అంటే వన్ స్టెప్ బిఫోర్ ఆహ్, ఏ అప్లికేషన్స్ వాడుతున్నారు, జావా, .NET, అంటే SAP. దేనికి అంటున్నా? మీరు ఇప్పుడు అకమే నుంచి మీరు ఐడెంటిటీ ఇది క్రియేట్ చేసి ఇస్తారు కదా. సో ఏ అప్లికేషన్స్కి యాక్సెసిబిలిటీ ఇస్తారు అంటున్నాను నేను. లేదా పర్సనల్ స్పెసిఫిక్గా అంటే అసలు ఎవరైనా. లేదు. అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్‌లో అసలు అథమై అనేది లేదు. అది మ్మ్. న్యూ న్యూ అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేయాలి వర్క్-ఆటోతో అని అన్నారు. సో అందుకే అకమా ఆ కన్‌ఫ్యూజన్. ఆహాహా. అలా అయితే కస్టమ్ కనెక్టర్ ఉంటుంది, అది క్రియేట్ చేస్తారు. ఓకే. ఓకే, అంటే ఓకే. మనకి ఇప్పుడు ఈ అప్లికేషన్ లెవెల్లో చూసుకున్నాం కొన్ని ఇవన్నీ అప్లికేషన్సే. సో యాహ్! దీంట్లో అన్ని ఉన్నాయి చూడండి యాప్స్, గూగుల్ షీట్ అవును. కానీ జిఎంఎస్ ఇవన్నీ ఉన్నాయి. సో మీది ఏ ఓకే. రిలేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్లాక్ అన్నారనుకోండి. ఇక్కడ స్లాక్ చూసాను. స్లాగ్ ఉంటుంది. ఓకే, సో స్లాగ్. స్లాక్‌ని ఆర్టిఫాక్టరీ ఇంటిగ్రేషన్‌తో చేయాలి అంటే ఏం చేస్తారు? బికాజ్ అది ఒక సింపుల్ మెసేజింగ్ టూల్ లాగా. అవును, ఇక్కడ ఇప్పుడు ఆహ్, స్లాగ్ సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఓకే. మనకి ఇక్కడ ట్రిగ్గరు, యాక్షన్ ఇంపార్టెంట్. సో యాక్షన్ లెవెల్లో జరగాల, ట్రిగ్గర్ లెవెల్లో జరగాల. అర్థమైందా? ఇప్పుడు గూగుల్ షీట్, సేల్స్ ఫోర్స్ ఆ! తీసుకుని వెళ్తాం ముందు. ఓకే, అవును. అలాగే ఇప్పుడు మీరు చెప్పేది ట్రిగ్గర్ అవ్వాలా, ట్రిగ్గర్ అని అనుకోండి, ఈ రెండు ఉంటాయి దీంట్లో, బటన్ క్లిక్, న్యూ హుహు. ఈవెంట్. అలా కాదు, యాక్షన్లోకి వెళ్ళారు అనుకో, స్లాక్కు వేరే ఉంటుంది. ఓకే. సో యాక్షన్లో అంటే ఏమన్నా చూస్తే పోస్ట్ మెసేజ్, రెస్పాండ్ టు బటన్ క్లిక్, ఆర్కైవ్ కన్వర్సేషన్, ఇవన్నీ కూడా యాక్షన్ ఆహా! పార్ట్స్ అన్నమాట. ఇలా కస్టమ్ యాక్షన్. కస్టమ్ యాక్షన్ అంటే ఓన్ అంటే అంటే ఏం చేస్తుందది? స్లాక్ అనేది ఏంటి, మెసేజింగ్ గ్రూప్ ఆఫ్ మెసేజింగ్ మెంబర్స్. టూల్. సో ఈ స్లాక్ నుంచి అవును. వచ్చేది ఇప్పుడు బటన్ క్లిక్ చేసాం అనుకోండి, అక్కడ నుంచి వచ్చే డేటా హ్మ్. ఏ సేల్స్ ఫోర్స్ కన్నా మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు, లేదా ఎస్ఏపి సర్వర్ పంపించవచ్చు, లేదు ఓకే. జీరాకి ఒక టికెట్ అప్డేట్ చేయొచ్చు, ఏదైనా ఏంటంటే ఇప్పుడు స్లాక్లో ఇష్యూ నడుస్తుంది. ఓకే, ఓకే. స్లాక్లోను ఓకే. బటన్ క్లిక్ ద్వారా మనం ఒక ఇచ్చేస్తాం. సో ఆ ఇష్యూని క్రియేట్ చేసిన వెంటనే స్లాక్లో మనం ప్రెస్ చేసిన వెంటనే ఇష్యూ క్రియేట్ అయ్యి ఇక్కడ జీరా అప్లికేషన్ ఉండొచ్చు, లేదా సర్వీస్ నో. ఓకే. ఓకే. ఇక్కడ జీరా అయి ఉండొచ్చు, సర్వీస్ నో, దానికి అప్డేట్ అవుతుంది. అంటే రిక్వైర్మెంట్ అన్నమాట. ఇప్పుడు జీరాకు ఉన్నది ఇప్పుడు ఓకే. ఏమవుతుంది, క్రియేట్ ఇష్యూ, అప్డేట్ ఇష్యూ. అక్కడ క్రియేట్ ఓకే. అవ్వగానే ఓకే. అక్కడ అక్కడ అసైన్డ్ పర్సన్కి అసైన్ వెంటనే దాని మీద వర్క్ చేస్తాడు తను. ఆ! ఓకే. ఓకే, అలా ఉంటుంది అనమాట. ఓకే. మీడియేటర్ లాగా అది సో అంటే స్లాక్‌లో ఇప్పుడు ఏమైనా ఏంటి, మనం యాక్షన్ అయితే అది స్లాక్ని, ఆటోమేటిక్‌గా జీరాని మనం ఆటోమేట్ ఒక ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. హుహు. స్లాక్లో ఉన్న ఏంటి డేటా, ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు, అంటే మీ ప్రాసెస్ లో 7 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఇష్యూ ఓకే. వచ్చింది, క్రియేట్ చేయాలి. సో నేను యాహ్! జీరాలోకి వెళ్ళి నేను క్లిక్ చేయట్లేదు, ఓన్లీ స్లాక్లోనే ఓకే. డీటెయిల్స్ ఇచ్చేస్తున్నా. ఓకే, బటన్ క్లిక్ ఓకే. ద్వారా ఈ ఫీల్డ్స్ అన్ని ఇచ్చేస్తున్నా. ఆ ఫీల్డ్స్ అన్ని కూడా క్రియేట్ ఇష్యూలో జీరాలో క్లిక్ అయిపోతుంది. ఇక్కడ ఏం జరిగింది, ఓకే. ఓ ఈ ఈ ప్రాబ్లం వచ్చిందని స్లాక్లో మనం కమ్యూనికేట్ మన గ్రూప్లో చేసుకుంటూ, అట్ ద సేమ్ టైం మళ్ళీ జీరా టీంకి వచ్చి ఇది అది చెయ్యి అంటే ఆడు ఏం చేస్తాడు, క్రియేట్ ఇష్యూ కొట్టి దాని ఆ! డిస్క్రిప్షన్ పేస్ట్ చేసి, నెక్స్ట్ ఏ టైంకి ఎవరికి అసైన్ చేయాలి, నెక్స్ట్ దాని యొక్క ప్రియారిటీ ఓకే. ఏంటి, హైయెస్ట్ ఇవన్నీ కూడా ఆడు మాన్యువల్గా చేయాలి. ఇక్కడ ఏంటి, ఓకే. సింపుల్గా స్లాక్లో ఆ డిస్క్రిప్షన్తో ఇచ్చినప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట. దట్ ఓకే. సో ఈ 2 యాప్స్ మనకి యాక్సెస్ ఉంది కాబట్టి మనకి ఎస్ తెలుస్తది. ఎస్ ఏం ఎస్ చేయాలి? ఎలా చేయాలి? రైట్ రైట్. ఇప్పుడు మీకు ఆకమై అని చెప్పాను కదా! అవును. ఆకమై అంటే ఏ టీమ్ యూజ్ చేస్తున్నారో, ఏంటి అని నాకు ఏం ఐడియా లేదసలు. ఉమ్, బట్ నాకు ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఇచ్చారు. వాళ్ళు ఈ పర్టిక్యులర్ వాళ్ళకి క్రియేట్, అప్డేట్, డిలీట్ కావాలి. ఉమ్, అండ్ సమ్ యాక్షన్స్ ఏవో చేయాలి అన్నట్టు ఇచ్చారు అంతే. ఉమ్, బేసిక్ డీటెయిల్స్. అంటే కానీ ఇప్పుడు ఆ యాప్ అది ఎవరైతే న్యూ యూజ్ కనెక్టర్ చేస్తున్నారో అనుకోండి, మన దాంట్లో లేదనుకోండి, ఇక్కడ ఓకే. న్యూ కనెక్టర్ అని ఉంటుంది. సో హుహు. అది ఏ టెంప్లెట్ ద్వారా చేయాలనేది అప్పుడు మీరు దానికి ఎడిటర్లోకి వెళ్ళి ఇవన్నీ క్రియేట్ చేయాలన్నమాట. దాని రిలేటెడ్ ఓకే. అన్నీ కూడా ఇస్తారు. సో హుహు. దాంట్లో మీరు ఏం ట్రిగ్గర్ చేయాలి, న్యూ ఈవెంట్, కస్టమ్ యాక్షన్, ఇవన్నీ కూడా ఇక్కడ డిఫైన్ చేస్తారన్నమాట. ఇదే కోడింగ్ పార్ట్, కనెక్టర్ ఎస్టీకే అంటాం మనం దీన్ని, కస్టమ్ కనెక్టర్ని ఓకే. క్రియేట్ చేయడానికి ఇది. ఓకే. ఓకే, సో ఇదంతా కూడా ఇస్తారు డీటెయిల్స్, అంటే కనెక్షన్ టైప్ ఏంటి,
ఏం ఆథరైజేషన్ వాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే మనం సింపుల్గా స్లాక్ క్లిక్ చేసాం. స్లాక్ ఏం అడుగుతుంది, అథెంటికేషన్ అడుగుతుంది. మీరు చూడలేను అనుకుంటా. సో అథెంటికేషన్ అయినంటే ఏం కావాలి, ఏం ట్రిగ్గర్స్ ఉండాలి, న్యూ ఈవెంటా లేకపోతే ఏంటి అనేది, కస్టమ్ కనెక్టరా అవును. లేకపోతే అప్డేటెడా లేకపోతే క్రియేట్ ఇష్యూ, అలాగ అన్ని ఇవన్నీ కూడా ఇక్కడ డిఫైన్ చేస్తాం అనమాట. సో ఓకే. వన్స్ ఇది టెస్ట్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తాం. అప్పుడు ఓకే. మీ అక్కమే అంటున్నారు కదా, సో అది అవును. కనెక్టర్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో రిసిపీలోకి వెళ్ళి మళ్ళీ క్రియేట్ రిసిపీ కొట్టినప్పుడు ఈ కనెక్టివిటీ ప్లేస్లో ఈ కనెక్షన్ ప్లేస్లో కనెక్టివిటీ అయితే న్యూ కనెక్షన్ తీసుకుని మంది ఉంటుంది కదా, అది తీసుకుని పెడతాం అనమాట. ఓకే. సో అది చేయాలన్నమాట. సో ఆ రిక్వైర్మెంట్ అంతా ఫిల్ అయిందా లేదు, సింపుల్గా ఎస్టీటీపీ వాడుతున్నారు అనుకోండి. సో ఎస్టీటీపీ కనెక్షన్ ఇస్తారు అంటే మీ యూఆర్ఎల్ ఏదో ఉందో దానికి ఇక్కడ బుక్ చేసుకుంటాం అనమాట. ఓకే. ఓకే. సో అక్కడ ఓకే. అదొక కనెక్టివిటీ. సో యూ ఎలా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో చెప్పాను కదా 300 ఫార్ములాస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. సో ఇవన్నీ ఫీల్డ్స్ కూడా మనకి ఈ ఆల్మోస్ట్ 2000+ ఉంటాయి అనమాట యాప్స్. ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ దీంట్లో బిల్డ్ చేసి పెట్టేశారు. ఓకే, జస్ట్ యూజ్ ఓకే. చేసుకోవడమే. ఇప్పుడు స్లాక్ ఉందంటే ఓన్లీ అక్కడ కావాల్సిన కనెక్టివిటీ ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాం, OAuth 2.0 లేకపోతే బేసిక్ అథెంటికేషన్, దట్స్ ఇట్. ఓకే. సో దీంట్లో ఏంటంటే కమ్యూనిటీ వర్కౌట్. ఇప్పుడు ఏదైనా ఏ ప్రోడక్ట్ అయినా మనకి కమ్యూనిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే కమ్యూనిటీ ఫారమ్స్ వల్ల యూజ్ ఏంటి మెయిన్ మనకి యూజ్ ఏంటి కమ్యూనిటీ వల్ల. ఏమైనా ఆ, ఇష్యూస్ ఉన్నా ఎస్, దాంట్లో అప్డేట్ చేస్తారు, స్టెప్స్ అవునవును. మనకి చెప్తారు. ట్రై చేసాం, మనకి రాలేదు, ఇండివిజువల్గా ఉన్నాం. ఓకే. సో యాహ్! ఎవరినైనా అడిగాం, వాళ్ళకి కూడా తెలియలేదు. సో ఫ్రెండ్స్ని అందరినీ గ్యాదర్ చేసాం, అవలే. అప్పుడు ఏంటంటే మన కమ్యూనిటీలో ఇలా పోస్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ సమ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. రిప్లై ఓకే. చేస్తారు. సో ఎవరొకరు యాహ్! రిప్లై ఇస్తారు అనమాట. ఏంటంటే వాళ్ళు ప్రోడక్ట్ని బాగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఏంటి వాళ్ళను ఓకే. కొంతమంది మెయింటైన్ చేస్తారన్నమాట. అప్పుడు ఏమవుతుంది, యాహ్! ప్రాబ్లమ్ సాల్వింగ్ టూల్స్ కింద ఇది ఉపయోగపడుతుంది. ఓకే. సో ఈ మెసేజ్ ద్వారా మనకి ఏంటి, వాళ్ళు దానికి సొల్యూషన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఓకే. మనం ఆ సొల్యూషన్ అర్థం చేసుకుని మనం చేస్తే రెక్టిఫై అయితే మళ్ళీ మళ్ళీ పోస్ట్ చేస్తాం, ప్రాబ్లమ్స్ ఓకే. రెక్టిఫైడ్ అని చెప్పేసి ఓకే. అలాగా. ఓకే. సో దీంట్లోనే మనకి ఇది ఒక టికెటింగ్ అంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఏమన్నా సరే మనం వర్కౌట్కి డైరెక్ట్గా రేట్ చేయొచ్చు అనమాట. సో ఓకే. రెస్పాన్స్ టైం ఆల్సో లెస్ దెన్ 1 డే. నేను 1 అవర్లోనే రిప్లై కూడా రావచ్చు, హాఫ్ అన్ అవర్లో ఓకే. కూడా రిప్లై చాలా ఫాస్ట్ ఉంటుంది అన్నమాట. అలా కాదు, కొన్ని ఉన్నాయి అనుకోండి IBM ప్రోడక్ట్స్, మనం ఏదైనా టికెట్ రీచ్ చేసాం అనుకోండి, అది 3 days పట్టచ్చు, 7 days పట్టచ్చు అనమాట. సో డిలే ఓకే. ఉంటుంది, ఎందుకంటే అది అంతే. వాళ్ళ సపోర్ట్ అలా ఉంటుంది, వీళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది, వీళ్ళేదో కొంచెం ఫాస్ట్గా ఉన్నారు అనమాట. ఓకే. సో మీరు చూస్తే ఈ లింక్ చూస్తే వర్కౌట్లో మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది అంటే సపోర్ట్ అని. ఓకే. సో ఓవరాల్గా మూల్సాఫ్ట్కి దీనికి కంపారిజన్ స్టాటిస్టిక్స్ ఏంటంటే దీనికి 4.8 రేటింగ్ ఉన్నాయి, దీనికి 4.4 ఉంది. దీంట్లో ఏం లేదు, దీంట్లో మూల్సాఫ్ట్ కూడా ఈజీనే యాక్చువల్గా. అది ఏంటంటే ఇక్కడ డిలే ఏమవుతుందంటే ప్రాజెక్ట్స్ డిలే అవుతున్నాయి, సక్సెస్ రేట్ కొంచెం తక్కువ ఉందన్నమాట ఈ మధ్య. అంటే ఏంటంటే బాగా డిలే అయిపోతుంది. ఉమ్. దీంట్లో అంటే మనకి యామల్ను నెక్స్ట్ డాటా కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. ఎవ్రీథింగ్ ఇప్పుడు యూఎన్ మనకి ఈ విధంగా ఉంటుంది. జస్ట్ అప్డేట్ వర్క్ అవుట్ కొట్టి మనకు దీంట్లో యూఏ అంతా సింపుల్గా ఉంటుంది అన్నమాట. ఉమ్. దీంట్లో రెసిపీస్ చూస్తే రెసిపీ క్రియేషన్ అంతా రేపు చూపిస్తాను. మీకు చెప్పాను కదా మనకు ఉండేదే 3 కాన్సెప్ట్స్ అండి. అవును. అంటే ట్రిగ్గర్, యాక్షన్, ట్రిగర్స్, యాక్షన్ ఇక్కడ కనెక్షన్. యాక్షన్స్. సో కనెక్షన్ అంటే స్విచ్ కనెక్షన్, కనెక్టివిటీ అనేది ఎలా ఉంటుంది అని చెప్పాను బేసిక్గా. న్యూ కనెక్షన్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ కనెక్షన్స్ టైప్ వాట్ 2.0 తీసుకున్నాడు, సైన్ ఇన్ విత్ గూగుల్. సో ఓకే. సేమ్ థింగ్, ఇప్పుడు నేను గూగుల్ షీట్కి ఎలా కనెక్ట్ అవుతాను, యూజర్ నేమ్ పాస్వర్డ్. సో ఇక్కడ వర్క్ అనేది నా యూజర్ నేమ్, కింద పాస్వర్డ్.
సో కంటిన్యూ ఓకే. కాదని అడుగుతుంది. సైన్ ఇన్ టు వర్క్ యాటో కంటిన్యూ. సో హుహు. అలౌ ఇవన్నీ అలౌ కాదా అని అడుగుతుంది. దిస్ విల్ అలౌ టు వర్క్ ఆటో అంటే ఏంటి? సీ అండ్ డౌన్లోడ్ యువర్ గూగుల్ డ్రైవ్ ఫైల్స్, సీ ఎడిట్, క్రియేట్, డిలీట్ ఆల్ యువర్ గూగుల్ షీట్స్, స్ప్రెడ్ షీట్స్. హుహు. అంటే కంప్లీట్ యాక్సెసిబిలిటీ ఇచ్చేస్తున్నాం అనమాట మనం. ఓకే. అలా అని చెప్పగానే మనకు కనెక్టివిటీ అయిపోయి ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తుంది. సో సెటప్ వచ్చి ఇంకా ఏం చేస్తుంది అంటే వర్క్ ఆటో మొత్తం రీడ్ చేస్తుంది. మన గూగుల్ షీట్లో ఉన్న షీట్స్ అన్ని అదే తీసేసుకుంటుంది. సో దీంట్లో ఏ హుహు. షీట్లో ఏం జరిగితే ఆ షీట్లో ఏ ఫీల్డ్స్ జరిగితే ట్రిగ్గర్ అవ్వాలనేది ఇక్కడ. అంటే న్యూ రో అప్డేటెడ్ ఇక్కడ యాప్, ట్రిగ్గరు, కనెక్షన్, సెటప్. యాక్షన్లో ఓకే. యాప్, యాక్షన్, కనెక్షన్, సెటప్ సేమ్ థింగ్. ఇక్కడ అక్కడ ట్రిగ్గర్ ఉంటుంది, ఇక్కడ అదే. అంటే ఏ యాప్ ఏంటి, ఏ అప్లికేషన్లో జరగాలి, హుహు. ఏ అప్లికేషన్లో ఏం ట్రిగ్గర్ అవ్వాలి. సో కనెక్టివిటీ అయిపోయిన తర్వాత ఏ ఫీల్డ్స్ వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత యాక్షన్ పార్ట్లో ఇది ఏ యాప్కి వెళ్ళాలి, జీమెయిల్కి వెళ్ళాలి, జీమెయిల్లో ఏం జరగాలి, సెండ్ ఈమెయిల్ జరగాలి. సో కనెక్టివిటీ జీమెయిల్ టు దిస్ వన్. నెక్స్ట్ సెటప్. సో టూ అడ్రస్, మెయిన్ అడ్రస్ చెప్పాను కదా. సో ఈ ఫీల్డ్స్ అన్నీ యాహ్! వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటాయి దీంట్లో. ఏది కూడా మనం ఓకే. ఏది చేయం. చూసారా అక్కడ ఉన్న ఫీల్డ్స్ అన్ని కూడా ఇక్కడ జనరేట్ చేసేస్తుంది. అది తీసేసుకుంటుంది అనమాట. అలా డిజైన్ చేశారు. హుహు. కానీ దీని వెనకాల ప్రోగ్రామింగ్ ఉంటుంది. అవన్నీ కూడా ఆల్ బెడ్ అండ్ వర్క్ అవుతారు. సో వాళ్ళు ఓకే. ఇది చేసుకున్నారు. చేసుకున్న తర్వాత చూసారా ఇవన్నీ కూడా ఫీల్డ్స్ వస్తుంది. ఈ డేటాబేస్ ద్వారా మనం సింపుల్ క్లిక్ ద్వారా వెళ్ళిపోతుంది అనమాట. హుహు. ఓకే. ఇలా ఉంటుంది అనమాట. సో ఇలాగా ఎనీ టు ఎనీ అప్లికేషన్ మనం ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఓకే. సో యాహ్! ఇది బేసిక్గా డెమో ఇలా ఉంటుంది వర్క్ అవుట్ అనేది. 2 minutesలో కూడా రెసిపీ క్రియేట్ చేయొచ్చు. మీరు అడిగారు కదా పెద్ద ఈఫ్ కండిషన్స్ ఎలా అవి ఏంటంటే అవును. ఇప్పుడు నేను ఇందా చెప్పా 7,000 కన్నా ఇది ఉన్నది. లేదు అక్కడ మళ్ళీ మన రిక్వైర్మెంట్ మారచ్చు. హుహు. ఇక్కడ రిక్వైర్మెంట్ మోర్ దెన్ 7 సాలరీ. అంటే చాలా లాంగ్ అంటే లాంగ్ వర్క్ ఉన్నదని లా ఉంది. భయపడకూడదు. అక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు నేను ఇక్కడే చూపిస్తాను మీకు వినండి. ఇక్కడ యాహ్! ఉన్న మోర్ దెన్ 7,000 అన్నప్పుడు సింపుల్ కండిషన్ రాస్తాం. అలా కాదు ఇంకో కండిషన్ ఇచ్చాడు. ఓకే హుహు. లెస్ దెన్ 5,000 ఉన్నది రికార్డ్స్ కూడా వేరే షీట్కి పంపించమంటాడు. హుహు. అలాగే 10,000 అబౌవ్ ఉన్నాయో ఇంకో షీట్ పంపించాం. అప్పుడు మూడు మూడు ఇఫ్ కండిషన్లు అయిపోతాయి. అప్పుడు ఇఫ్ కండిషన్ హ్మ్. 17,000 శాలరీ వచ్చి ఒక షీట్లో అప్డేట్ అవ్వాలి. అంటే హ్మ్. వాళ్ళు టార్గెట్ రీచ్ అయ్యారు అనేది దాని కాన్సెప్ట్. ఓకే అలా కాకుండా 10,000 అంటే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట. సో ఆడికి వేరే మెయిల్కి వెళ్ళాలి, మేనేజర్కి డైరెక్ట్గా మెయిల్ వెళ్ళాలి. ఏంటంటే 10,000 ఉన్నది రికార్డ్స్ అనుకోండి, కొన్ని సాలరీ అనుకోండి. హ్మ్. సో వీళ్ళు అంటే అప్పుడు 3 ఇఫ్ కండిషన్ వాడాలి. అప్పుడు మీకు ఏమవుతుంది, అది బిగ్ అవుతుంది అంతే కదా. చాలా లాంగ్ అవుతుంది. అది. యాహ్! సో అక్కడ ఏంటంటే రిక్వైర్మెంట్ అర్థం ఆ స్టెప్లో ఏం చేస్తున్నాడని మనం ఐడెంటిఫై చేస్తే ఆహా ఇంతేనా అనుకుంటాం. ఓకే. అవును. అంతేగాని అది ఎంత రాశారని ఇంత 2,000 లైన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ రెండే ఉన్నాయి. ఇక్కడ స్టెప్స్ అవును. 2,000 ఉన్నా మనం భయపడక్కర్లేదు. ఎందుకంటే ఓకే. ఎవ్రీథింగ్ ఇప్పుడు నేను ఇక్కడే రాస్తాను. నేను ఇప్పుడు ఎడిట్ రెసిపీ పెట్టి యాహ్! ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. ఓకే. ఇఫ్ కండిషన్ రాస్తున్నాను ఏమని, ఈ ఫీల్డ్ ఏది, ఎంప్లాయీస్ గ్రేటర్ దెన్ హుహు. గ్రేటర్ దెన్ 10 ఒక కండిషన్ హ్మ్. రాశాను. సో ఇక్కడ హుహు. ఈమెయిల్ అనేది ఒకటి తీసేసుకుని సెండ్ ఈమెయిల్ కొట్టేసి సో అడ్రస్లో ఏదో ఒకటి ఇచ్చేసారు. హ్మ్. ఓకే సో ఇప్పుడు అయిపోయింది. 7,000 కాన్సెప్ట్ అయిపోయింది. హ్మ్. నెక్స్ట్ అలా కాదు ఇంకో కండిషన్ ఇచ్చాడు. ఈసారి ఏం చేశాడంటే ఇఫ్లో ఎంప్లాయీస్ గ్రేటర్ దెన్ 7,000 అండ్ కండిషన్ ఇచ్చాడు. ఇక్కడ అన్న ఏంటి డేటా ఫీల్డ్లో. సో ఇక్కడ సపోజ్ ఎంప్లాయీ ఉంటుంది కదా లొకేషన్, ఎంప్లాయీ లొకేషన్ ఉంది హ్మ్. అనుకోండి. ఎంప్లాయీ లొకేషన్ కంటైన్స్ హైదరాబాద్. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై హుహు. అయిన షీటు ఆడికి కావాలి. ఓకే. అప్పుడు చూడండి ఇప్పుడు ఎన్ని స్టెప్స్ అయిపోయినాయి, ఇక్కడికి 6 అయిపోయినాయి.
లేదా అదర్వైజ్ అవును. ఇప్పుడు మళ్ళీ ఇఫ్లో ఇంకో అదర్వైజ్ అలా కాకుండా పోతే ఇఫ్ ఆల్సో ఇఫ్లో ఏదో అవుతాయి అదర్వైజ్ ఏం జరగాలి అనేది ఇలా పెరుగుంటూ వెళ్ళిపోతుంది అనమాట. లేదా ఇక్కడ లూప్ రన్ ఓకే. చేయమన్నాడు లూప్ అలాగే అది చూసి భయపడాలి. ఇక్కడ మనకి ఈజీగా అర్థమైపోతుంది. గ్రేటర్ దెన్ 7,000 కంటెన్స్ హైదరాబాద్ అయితే దీనికి వెళ్ళాలి. సో గ్రేటర్ దెన్ 10 అయితే ఎంప్లాయీస్ ఈ మెయిల్కి జనరేట్ చేయాలి అంతే. ఓకే. సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా రాస్తారు కొన్ని ప్రోడక్ట్స్. ఓకే ఓకే. ఓకే అండి. ఎనీ డౌట్స్? యా లేదండి. ఓకే. ఐ థింక్ సో కొంచెం క్లియర్గా ఉంది. బేసిక్గా అంటే మనకి ఇది లో కోడింగ్ కాబట్టి ఈజీగా గ్యాదర్ చేయొచ్చు. కాకపోతే రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్ మెయిన్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఓకే. ప్రాక్టీస్, కొంచెం ప్రాక్టీస్ అంతే. దీంట్లో Pro 1 Pro 2 Pro 3 సర్టిఫికేషన్స్ ఉంటాయి. Pro 1 Pro 2 ఈజీగా చేసేస్తారు. Pro 3కి మనకు ఒక 10 days 15 days ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. మీ ఓన్గానే వేసుకోవచ్చు. మీ ఓన్గానే ఎగ్జామ్స్ కూడా పాస్ అవుతారు. ఓకే. ఓకే, ఈ లెసన్స్ అయిన తర్వాత యా Pro 3 స్టార్ట్ చేయొచ్చు. Pro 1 Pro 2 మనం చెప్తుండగానే స్టార్ట్ చేయొచ్చు ఒక 1 or 2 days. ఓకే అండి. ఓకే యా రైట్. ఓకే ఒకసారి హరి వెంకట్ గారిని థ్యాంక్ యూ. కనెక్ట్ చేయండి. యా సరే. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ.